రేపే చంద్రగ్రహణం, అలానే పౌర్ణమి కూడా. ఈ చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఇంటి గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెట్టి చూడండి. ఇక మీ అదృష్టం అనేది మారిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనకు ఇంటి సింహద్వారం అనేది చాలా విలువైనటువంటిది. ఇంటి సింహద్వారానికి ఉన్నటువంటి గడప లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అని నమ్ముతూ ఉంటాము. అయితే రేపు శనివారము, చంద్రగ్రహణం, అలానే పౌర్ణమి ఇవన్నీ కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతాయి అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అయితే రేపు శనివారము కాబట్టి మీరు ఇంటి గుమ్మం పక్కన ఇది పెట్టండి. మీ దరిద్రం అంతా తొలగిపోతుంది. దశ అనేది తిరుగుతుంది. రాజయోగం పడుతుంది. జీవితం అనేది ప్రతి ఒక్కరిది ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. చాలామంది డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు. కొంతమంది మాత్రం డబ్బుకి లోటుతో జీవించగలుగుతూ ఉంటారు. అంటే డబ్బు అనేది చేతిలో నిలవక, సంపద వారిని వరించక కష్టాలలో మునిగి తేలుతూ ఉంటారు. ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని దైవాన్ని నమస్కరిస్తూ ఉంటారు. అంతేకాదు జీవితం అనేది ఎప్పుడూ అందంగా డబ్బుతో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. మరి అందరిలాగా వారు కూడా ఎందుకు సంపాదించలేకపోతున్నాము? ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎందుకు కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మీరు రేపు గ్రహణం పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేయండి. ఇక మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారానికి ఉన్న గడపకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా ఇంటి సింహద్వారం నుండి లోపలికి వస్తుంది. అందుకే ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ఇంటి సింహద్వారానికి ఉన్న గడపకి పసుపుని రాసి అందంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. పసుపు, బియ్యం పిండి, కుంకుమని అద్ది గడప దగ్గర పూలను పెట్టి నీళ్ళారగించి మొక్కుతూ ఉంటారు. ఇలా చేస్తే తమ ఇంట్లోకి దైవశక్తి తప్ప ఎలాంటి దుష్టశక్తి రాదు అని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు కూడా సోకవు అని, ఒకవేళ నరదృష్టి వంటివి తగిలి ఉన్నవి తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు. అయితే రేపు చాలా అద్భుతమైనటువంటి అరుదైనటువంటి రోజు కాబట్టి గుమ్మం పక్కన ఇది పెట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యలు, కష్టాలు, ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు మనం జీవితంలో ఎప్పటికీ బాగుపడలేము. ఇక మన కష్టాలు ఇంతే, అవి ఎవ్వరూ మార్చలేరు అని అనుకునేవారు ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తీరిపోతాయి. మీ కష్టాల నుండి మీరు విముక్తి పొందగలుగుతారు. డబ్బు అనేది మీ చేతిలో నిలుస్తుంది. ఆర్థిక కష్టాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు. అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా చేతి నిండా పని, డబ్బుతో ఉండగలుగుతారు. మరి ఇవన్నీ జరగాలి అంటే రేపు శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి, చంద్రగ్రహణం రోజున కేవలం మీ ఇంటి సింహద్వారం ప్రక్కన ఇది పెట్టి పరిహారం చేసి చూడండి. అది ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే రేపు పౌర్ణమి అరుదైనటువంటి రోజు కాబట్టి ఇంటి సింహద్వారం ప్రక్కన ఇది పెట్టండి. అది ఏమిటి అంటే బిర్యానీ ఆకు. అవును, మీరు విన్నది నిజమే. బిర్యానీ ఆకుని పెట్టాలి. ఈ బిర్యానీ ఆకుని సింహద్వారం ప్రక్కన పెట్టడం వల్ల కష్టాలు ఎలా తీరుతాయి అండి అని అనుకోవచ్చు. కానీ మన చుట్టుప్రక్కలే
మన వంటగదిలోనే మనకు తెలియకుండా ఎన్నో రకాల పరిహార శాస్త్రంలో తెలుపబడినటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఈ వస్తువులలో ముఖ్యంగా బిర్యానీ ఆకు కూడా ఒకటి. ఈ బిర్యానీ ఆకు అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. మన కష్టాల నుండి మనల్ని బయటికి తీసుకువస్తుంది. ఇంటి సింహద్వారం దగ్గర ఇది పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ బిర్యానీ ఆకుని నిప్పుల్లో కాల్చివేయండి. అలా కాల్చివేశాక అందులో నుండి వచ్చిన బూడిదను ఊదేయండి. అది కూడా తూర్పు దిక్కున తిరిగి మీ ఎడమ చేయిలో బూడిదను తీసుకొని ఆ బూడిదను ఉఫ్ అని ఊదేయండి. అలా రోజంతా కూడా పౌర్ణమి నీడలో ఉండి, అంటే రాత్రంతా కూడా పౌర్ణమి నీడలో ఉండి గ్రహణం యొక్క చెడు ప్రభావాలు తీసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను లాగేసుకొని దిష్టి దోషాన్ని తొలగించి, అంతేకాదు చెడు దుష్ట శక్తి ప్రభావాలను కూడా లాగేసుకొని ఉంటుంది. ఆ ఆకుని పౌర్ణమి తర్వాత ఆదివారం రోజు నిప్పులలో పూర్తిగా కాల్చివేసి బూడిదను ఊదివేయటం వల్ల అందులో మన కష్టాలన్నీ బూడిదైపోయి గాలిలో తేలిపోతూ ఉంటాయి. ఇక మన ఇంటికి తగిలిన దృష్టి దోషం కూడా అదే విధంగా పారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ కష్టాల నుండి బయటపడాలి అంటే రేపు పౌర్ణమి శనివారం రోజున బిర్యానీ ఆకుతో ఇలా చేయండి. ఇక అంతేకాదు ఈ పౌర్ణమి చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో ఉంటుంది. అంటే కొన్నిసార్లు మొన్న సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించలేదు. దానికి ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు. కానీ ఇప్పుడు పౌర్ణమి శనివారం రోజు వచ్చిన చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది. దానికి పాక్షిక కాలం కూడా ఉంటుంది. అందుకే ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తను వహించాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించి ఇంటి లోపల దర్భగడ్డిని ఉంచాలి. ఇంటి గుమ్మానికి దర్భగడ్డి మాలను కూడా కట్టాలి. ఇలా చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎలాంటి హాని అనేది జరగదు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని తినకూడదు. ఒకవేళ తిన్నా కూడా తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. గర్భిణీ స్త్రీలు కూరగాయలు కట్ చేయటం, ఏదైనా విరచడం, చీల్చడం వంటివి చేయకూడదు. భయాందోళనతో ఉండకూడదు. భయంగా ఉండకూడదు. మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ రోజంతా కూడా గడిపివేయాలి. ఇలా చేస్తే మీరు, మీ బిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఇక అంతేకాదు మన పెద్దలు చెప్పిన మాటను తూచి తప్పకుండా రేపు గ్రహణం రోజు పాటించండి. వారి మాటలను ఎప్పుడూ కూడా తీసి పడవేయకూడదు. ఇక గర్భిణీ స్త్రీలు తెలుసుకున్నారు కదా, రేపు గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది. దానికి పాక్షిక కాలం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినండి. ఇలా చేస్తే మీకు ఎలాంటి హాని జరగదు. ఇక అలానే పరిహారాన్ని కూడా తెలుసుకున్నాం కదా. అలానే రేపు శనివారం రోజు ఉత్తర దిక్కున ఉప్పును పోసి ఆ ఉప్పులో ఒక 2 మట్టి ప్రమిదలను వేసి అందులో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగిస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేర స్థానంగా పిలువబడుతూ ఉంటుంది. అందుకే ఉత్తర దిక్కున దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.